సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అది నేను ఏ జన్మలో పుణ్యం చేసాను తెలియదు కానీ నా సబాస్టియన్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఓకే, సో థ్యాంక్స్ టు సబాస్టియన్ అండ్ ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నారా ఇది సినిమాతో? నేను సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పనండి, అంటే చేస్తాను తెలుగు సినిమాలో. ఇప్పుడే మన శ్రీహరి గారు అబ్బాయి హీరోగా ఒక మన బాలాజీ డైరెక్టరు, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు ఇలాగే. ఓకే, చాలా బాగుంది ఇలాగా. నాకు శ్రీహరి గారు చెప్పగానే నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ తల్లి శాంతి గారు ఇద్దరు పిల్లలతో ఎంత కష్టపడింది. అవును, నాతో మాట్లాడింది ఫోన్లో, అన్నయ్య ఏంటైనా రాలేదు నేను అని. వచ్చి ఏం చేయమంటావమ్మా, ఏం అడగమంటావు చెప్పు. వాడే లేదు, చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ ఆయన హైదరాబాద్లో. నేను నా డేట్ లేదంటే శ్రీహరి గారు లేదంటే ప్రకాష్ రాజ్. అప్పుడు అవును ఇలా వెళ్ళేది. అవును, చరణరాజ్ గారు బిజీగా ఉన్నారు ఆ పెద్దన్నయ్యలో, ఈ క్యారెక్టర్ ఎవరు మళ్ళీ ఎవరు శ్రీహరి గారు, ఆయన కూడా బిజీగా ఉన్నారు, మళ్ళీ ఎవరు ప్రకాష్ రాజ్. అప్పుడు అప్కమింగ్ ప్రకాష్ రాజ్. సో ఇలాగా జరిగేది అప్పుడు. అవునండి, అంటే ఫుడ్ మనం పంచుకొని తినేవాళ్ళు. అంతే ఫస్ట్ చాయిస్ మీరు. అవును సార్, మీరు దొరకకపోతే శ్రీహరి. అవునండి, ప్రకాష్ రాజ్. అవునండి, అప్పుడే ప్రకాష్ రాజ్ ఇంకా అప్కమింగ్ లో. అవునండి, అప్కమింగ్. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ బాగా చేశారు. శ్రీహరి గారు కూడా బాగా హీరో అయ్యారు. శ్రీహరి కూడా హీరో అయ్యాడు, హీరో క్యారెక్టర్. అవునండి, అయ్యో బ్యూటిఫుల్ హీరో. సూర్యుడిలో మనం ఇద్దరు చేశామండి ఆ క్యారెక్టర్. ఇద్దరు మనమే ఇద్దరు హీరోలాగా ఉంటాం దాంట్లో. అది హీరోలో ఉండే హీరోలో ఇద్దరు. సో బాలాజీ గారు డైరెక్టర్ గారు శ్రీహరి గారు అబ్బాయి పేరు చెప్పగానే నేను చేస్తానే ఈ క్యారెక్టర్ శ్రీహరి కోసం చేస్తాను. బికాస్ మై లవ్లీ ఫ్రెండ్ హీ వాజ్ ద జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ సార్. ఎగ్జాక్ట్లీ. సినిమాలో ఆయన ఎందుకు పుట్టాడో తెలియదు నాకు. సినిమాలో అలాంటి మనిషిని చూసే చాలా తక్కువ. కరెక్ట్, సినిమాలో అలాంటి మనుషులు ఎదురవడం కష్టం. హీఈస్ నాట్ సెల్ఫిష్. ఎప్పుడు అనే ఆయన అది చెప్పలేనండి, ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అండి. అవును, నేను ఐ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు శ్రీహరికి నాకు కూడా బాగా క్లోజ్. ఎవరు కూడా అండి ఇండస్ట్రీ చిన్న ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరినీ నమ్మించేవాడు. అవును, అలీ గారు ఆయన ఇద్దరు కలిశారంటే అండి అయిపోయింది. ఇంకా మనం చచ్చిపోవాలి, ఆ క్యారెక్టర్ పోయింది, అంతే చేయలేము. అంతే యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేవాళ్ళం. అవును, సో అంటే అది ఒక టైం అండి, అంతే. అవును, ఎగ్జాక్ట్. ఇంత షార్ట్ టైంలో రియలీ బ్రదర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నార్మల్గా అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చే మనిషి. అండ్ శ్రీహరి కూడా అంతే ఇచ్చే మనిషి. అంచేత 100% ఇట్స్ ఎ లాస్ మన అందరికీ కూడా, ఒకరికని కాదు. ఇండస్ట్రీ ఒకటే లాస్ కాదు సార్, చాలా ఫ్రెండ్స్కి అందరికీ. తర్వాత మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు ఆయన ఉండుంటే ఈ రోజు పెద్ద నిజంగా ఇంకా బాగుండేవాళ్ళు. బలం వాళ్ళకి ఉంటే. మొన్ననే శాంతితో మాట్లాడాను. శాంతి షీఈ్ లైక్ నా మోర్ దెన్ సిస్టర్. అవును, నేను ఇద్దరితో వర్క్ చేశాను, షూటింగ్ చేశాం, ఇద్దరు సినిమాలు చేశానండి, కాండాలో అక్కడ ఇక్కడ అని. కానీ శాంతి నేను ఒకే మాట్లాడింది, అన్నయ్య ఏమన్నయ్య అసలు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయాలి, ఏం చేయమంటావు అమ్మా, ఏం అడగమంటావు, ఇంట్లో దేవుడు లేడు, మళ్ళీ నేను గుర్తుపెడితే మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, నేను ఎలాగ మాట్లాడాలి చెప్పు అని. అవును, ఏమని మాట్లాడతారు? అవును సార్, ఎలా చూస్తాను నా ఫ్రెండ్ డెడ్ బాడీని చెప్పండి, సీరియస్గా డెడ్ బాడీని ఎలా చూస్తాను నేను? అవును, నేను చూడకపోయాను, నేను రానా చెప్పాను. చాలా మంది ఫోన్ చేశారు నాకు. దిస్ ఇస్ అన్బేరబుల్. అన్బేరబుల్. ఇప్పుడు మీరు దాదాపు 40 ఏళ్ళు అయిపోయిందా ఇండస్ట్రీలో? 36-38 years. టచింగ్ 40. మీ పరాజిత ఫస్ట్ 83 అంటే ఇప్పుడు 40 years. అందుకే 40 అన్నాను. 40 కరెక్ట్. ఈ 40 years లైఫ్ ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? 40 ఏళ్ళు అంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద పీరియడ్. అవును సార్. మినిమం 20 to 25 years నేను ఎక్కడో తెలియదండి. ఇక్కడ తెలుగు, అక్కడ ఒరియా, ఇక్కడ బెంగాలీ, అక్కడ హిందీ, ఇక్కడ మలయాళము, ఇక్కడ తమిళు, అక్కడ కెనడా. ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్ 3 hours 2 hours. అంటే ఇక్కడ జర్నీ చేయాలండి. అవును, ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువ అండి ఇంటికి. అప్పుడు వైఫ్ వచ్చేవారు, కానీ పిల్లలు చిన్న పిల్లలు అండి. సో వాళ్ళు ఎదగడం చూడలేదు. అంటే ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి. వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ షీ మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి. షీ హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ. మీరు వెళ్ళండి, మీ ఇంత కష్టపడొద్దు హౌస్లో. ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని. సో దిస్ ఇస్ వాట్ లైక్. అంటే
25 years నేను ఎక్కడున్నాను తెలియదు యాజ్ అ ఆర్టిస్ట్గా. అవునండి. ఆ క్యాటర్లో ఉండేవాడిని. పలాంటి పౌరుషం 35 days రాజమండ్రి, నేను కృష్ణంరాజు గారు, రాధిక గారు, సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్. సో ఇలాగ సార్ పీపుల్స్ ఎన్కౌంటర్ అరకు ఉషాకిరణ్ వాళ్ళు అవునండి. సో ఇలాగా సి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అవును. అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్. మీరు చిరంజీవితో చేసిన స్వయం కృషి కానీ, అవునండి, నాగార్జున చిరంజీవి గారితో చేసిన స్వయం కృషి ఎంత బాగుంది సార్. అది నాకు ఆయనకి అలా ఉంటుందండి. అవును, యు ఆర్ మీ ఆ జూలు టోపీ పెట్టుకొని అలాగంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది. అంటే బట్ నాకు సూట్ అయింది అది. అవును, చాలా మంది చేస్తారండి, సూట్ అవ్వదు. అది సూటబిలిటీ, పర్సనాలిటీ కావాలి కదా సార్. అవును, అది అవును సూటబుల్. అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్ పంతంగా ఒక చిన్న బెట్ అండి అంతే. నా ఫ్రెండ్ దగ్గర బెట్టు. నేను ఫిల్మ్ నేను గ్యాదరింగ్లో నేను ఎల్విస్ ప్రిస్లీ డాన్స్ చేశాను గిటార్తో. మళ్ళీ ఒక డాక్టర్ది ఒక ప్లే చేశాను. మళ్ళీ ఒక పాట పాడాను. మూడుకి నాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. గ్యాదరింగ్ అయిన తర్వాత నా క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నామండి అందరూ ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫ్రెండ్ వీరు ఖానాపూర్ అని ఆయన చెప్పాడు, బొమ్ము అంటే బ్రహ్మానందన్. అవును, మీ పేరు బ్రహ్మానంద కదా. స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నాం గిటార్తో ఎల్విస్ ప్రిస్లీ స్టైల్లో, నువ్వు సినిమా ట్రై చేయన్నాడు. ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మణ్ వాడు, గురు భట్ అని, వాడు హ్యాండ్సమ్ షమీ కపూర్ లాగా ఉండేవాడు అప్పుడు. ఓకే, మంచి హైట్ వెయిట్, మంచి కలరు, మంగళూరేను. వాడు ఒక మాట అన్నాడు, నీ మొఖం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని. అది నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్, లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ, గుర్రాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్. ఒక ఫ్రెండ్ చెప్పాను, అరే అలా చెప్పొద్దు, ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు, నేను చేస్తాను రా. యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి. నాన్నగారు హ్యాండిక్యాప్, నేను బీకామ్ చేసుకుంటాను, డాడీకి హెల్ప్ చేద్దాము, 5 sisters హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దట్ టైమ్. అవునండి, మనకి ఇదంతా లేదు, సినిమా మన హోమ్ బిజినెస్. అవునండి. సో ఇది రాగానే వితిన్ 6 months ఎస్కేప్ అండి బెళగాం నుంచి. మీరే? నేను. ఓకే, ఒక 6,000 rupees పెట్టారు డాడీ, ఏదో లోడ్ వస్తుందని, వుడ్ లోడు, దాన్ని తీసుకుని ఎస్కేప్ అయిపోయి. ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా. PUC ఫస్ట్ ఇయర్ వెళ్ళాను, వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు. ఏంటి హీరో వచ్చాడు చూడ, మగం చూడ నాకు కొడుకు అంటే వాడు బట్టు అనేవాడు. ఇద్దరు ఒకే క్లాస్లో ఉండేవాడు. అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్లీగా వచ్చేసాను సార్. బెంగళూరు వచ్చాను, డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్. నైట్ ఆర్కెస్ట్రా పాట పాడేవాడిని, నైట్ క్లబ్లో పాడేవాడిని, డబ్బులు సంపాదించాను. ఫుడ్ కోసం 4 rupees 5 rupees ఇచ్చేవారు సార్. అప్పుడు శివరంజని పిక్చర్ సూపర్ హిట్ అండి, మోహన్ బాబు గారు, దాసరి గారిది జయసుధా. ఆ పాటలన్నీ పాడేవాడిని నేను నైట్ క్లబ్ లో. శివరంజని, మీ అమ్మవాడు అదన్నీ మన బార్ లో బాగుంటాయి పాడుతూ అని ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. సో అవన్నీ రిపీట్. నాకు 5 rupees 10 rupees, అప్పుడే 20 rupees కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు. ఓకే, సో అలాగ వచ్చిందండి. సో అది అలాగే నేను బతికానండి. సో అవన్నీ 8 years అండి. 8 years అలాగే బతికారండి. అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు, గార్డెన్ వెళ్ళి పడుకుని దోమలు ఒకే ప్రాబ్లం అండి, పేపర్ వేసుకుని పడుకునేవాడు. ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు లాగా ఉండేది, అదే నా బెడ్షీట్. సో అలాగా దట్ వాజ్ లైక్, అప్పుడు నాకు BS రావు అని ఒక గ్యాస్. సార్ ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం, ఎక్కడున్నావు, ఏం చేస్తావు? డాడీ ఏంటంటే సార్ 5 days వీక్లీ ఫాస్టింగ్ అండి. సినిమా అంటే అస్సలు లేదు, అస్సలు దేవుడిలా ఉండేవాడు. 89 years వాజ్ హ్యాపీలీ లీవ్డ్. ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి. 3 years తర్వాత వెళ్ళిపోయా ఒకసారి, అమ్మని చూసుకొని వస్తామని. నాన్నగారు బాగా కొట్టేశారు, పట్టుకుని వచ్చేసాం, మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేప్పుడు ఈ క్యాబరే ముందు ఒక 8-9 songs పాడతారండి, అందరూ వచ్చి కూర్చోవాలని. అప్పుడు నేను అక్కడ పాడేవాడిని, ముఖేష్ సాంగ్, ఓల్డ్ సాంగ్ అని.